పప్పు అండి, కందిపప్పు దోసకాయ మామిడికాయ పప్పు చేస్తున్నాను ఇవాళ. దానికి కావాల్సినవి ఏంటంటే దోసకాయ, మామిడికాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర ఆవాలు, ధనియా పౌడర్, ఆయిల్. దోసకాయ మామిడికాయ కట్ చేసుకుందామండి. దోసకాయ మామిడికాయ కట్ చేసుకున్నామండి. ఉల్లిపాయలు, పచ్చికాయలు అండి. ఇప్పుడు ఏం చేయాలంటే పప్పుని మనము కడిగేసుకోవాలి. పప్పు కడిగేసుకున్నామండి. దీంట్లో వాటర్ పోసుకున్నామండి. దీంట్లో కొద్దిగా పసుపు, ఇది మనం ఉడికించుకోవాలండి. దీంట్లోనే కరివేపాకు వేద్దాం. కొద్దిగా కరివేపాకు ఇచ్చామండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. బాల్ పెట్టుకుందామండి. దీంట్లో దోసకాయ మనము కర్రీలాగా వండేసుకోవాలి. దోసకాయ స్టవ్ కొంచెం పెద్దగా పెట్టండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చికాయలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా మేము అది పప్పులో వేసుకున్నాం కదండి పసుపు. ఇప్పుడు కొద్దిగా కూరలో వేసుకుంటాం. ఇలా కలుపుకోవాలండి. ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ వేసుకుందామండి. చిన్నగా పీసెస్ కట్ చేసుకుని మామిడికాయ బాగుంటుందండి. చాలా దోసకాయ మామిడికాయ వేసి కర్రీలాగా చేసుకున్న బాగుంటుంది, పప్పులా చేసుకున్న బాగుంటుంది. ఇవి కలుపుకోవాలండి. కొద్దిగా వేగనిద్దాం. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసుకుందామండి. మంచిగా కలుపుకోవాలండి. దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టేద్దామండి. ఉడికిపోతుంది దోసకాయ. సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి దోసకాయ కొద్దిగా ఇందులో కొద్దిగా కారం వేద్దామండి. సరిపడంత కారం. వాటర్ పోసుకుందామండి. కొద్దిగా ఉడకనివ్వాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకుందామంటే ఒక పప్పు ఉడికిపోయిందండి. కొద్దిగా ఇందులో ఉప్పు వేసి రుద్దుకోవాలి. దోసకాయ ఉడికిపోయిందా చూసుకోవాలి. ఉడికిపోయిందండి దోసకాయ మంచిగా. ఇందులో మనం పప్పు ఇప్పుడు కందిపప్పు ఉడికించుకునేది ఇందులో వేసేసుకుందాం. పప్పు వేసేసుకుందామండి. కొద్దిగా మనం 5 నిమిషాలు మరగబెట్టుకోవాలండి పప్పు. ఇందులో మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఏంటంటే పప్పుకు తాలింపు వేసుకుంటాం కదండి, అది వేసుకోవాలి.
ఇది కొద్దిగా మరగనివ్వండి. అంతలోపు మనం తాలింపుకు చిన్న కడాయి పెట్టుకున్నామండి. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ తాలింపుకు ఆయిల్ వేడెక్కిందండి. మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాము. జీలకర్ర ఆవాలు. నేను ఎండుమిర్చి వేయనండి, నేను పచ్చికాయలు వేస్తాను తాలింపులకు ఎప్పుడైనా. వెల్లుల్లి, ఉల్లిగడ్డ, తాలింపు అయిపోయిందండి. దీన్ని పక్కకు తీసేసుకుందాము. ఇక్కడ చూద్దామండి, పప్పు మరుగుతుంది. పప్పు మంచిగా మరిగిందండి. చాలా బాగుంటుందండి మామిడికాయ దోసకాయ పప్పు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనం తాలింపులు వేసేసుకుందామండి. తాలింపు వేసేసుకుందామండి. పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేద్దాము. పప్పు మనం ఒక బౌల్లో తీసుకుందామండి. పప్పు రెడీ అయిపోయిందండి. దోసకాయ మామిడికాయ పప్పు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం.